హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ బిర్యానీ చేసింది అనుకుంటున్నారా? బిర్యానీ లాంటిదే కానీ బిర్యానీ కాదు. ఒకసారి దీనికోసం ఏమేమి కావాలో చూద్దామా? కరివేపాకు, అలానే కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టమాటో, బఠానీ, అలానే బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి. వీటితో పాటు గార్డెన్లో కోసుకున్న పుదీనా కూడా ఉన్నది. నెక్స్ట్ అలానే మీల్ మేకర్ కూడా. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బండి పెట్టేసి అందులో గీ వేసాను. ఇది వైట్గా ఉన్నది కదా, సో అది బఫెల్లో గీ. గీ బాగా హీట్ అయిన తర్వాత అందులోని షాజీరా వేసాను, అలానే బిర్యానీ ఆకు కూడా. అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే రా మసాలా కూడా వేసేసాను. అవి లైట్గానే తీసుకున్నా, ఎందుకంటే గరం మసాలా కూడా నేను వేస్తాను కదా. అండ్ నేనైతే ఈ ప్రాసెస్ ఇలా ఫస్ట్ టైం చేశాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా వేసేసాను. నార్మల్గా ఇళ్ళల్లో పిల్లలు క్యారెట్, బీట్రూట్ అంటే చాలా తక్కువగా తీసుకుంటారు. బట్ మనం ఇలా కనుక చేసి పెట్టాము అంటే వాళ్ళు కంప్లీట్లీ తినేస్తారు. కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసిన ఒక 2-3 మినిట్స్కే కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా నేను వేసేసాను. ఈ మధ్య కాలంలో నేను కరివేపాకుని చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను. అది పిల్లలకు కూడా మంచిది, అలానే మనకు కూడా హెల్త్ కాన్షియస్గా మంచిది కదా. అండ్ అలానే ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ టైంలో క్యారేజెస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అలానే వెజ్జెస్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే నేనైతే కల్లుప్పు వేసాను, తెలుసు కదా, రాక్ సాల్ట్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నార్మల్ సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సాల్ట్ వేసిన తర్వాత వెజ్జెస్ అన్నీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. మీల్ మేకర్ వేయడం వల్ల పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది, సో నేను అందుకనే వేసాను. నెక్స్ట్ అలానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే నెక్స్ట్ అందులోని నేను గరం మసాలా వేసాను. నేనైతే నార్మల్గా 2 స్పూన్స్ తీసుకున్నాను, మీడియం స్పూను. ఓకే, వేయాల్సినవన్నీ వేసేసారు, ఇంకా లేట్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మా నాన్నమ్మ అయితే గాలించేస్తున్నారు. అదైతే రైస్ మాత్రం కాదు, నూకలు. తెలుసు కదా, నూకలు అంటే అందరికీ ధాన్యం బియ్యంలో నుంచి వచ్చినాయి ఇవి. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ధాన్యం బియ్యాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ రైస్ తెచ్చుకున్నప్పుడు అందులో నుంచి వచ్చిన నూకలు వాళ్ళు ఎప్పుడు దోశల్లోకే తీసుకుంటూ ఉంటారు. సో నేనైతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కానీ దీనికి మనం వాటర్ లెవెల్ వేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే 1:2 నార్మల్ రైస్కి వేసేటట్టు వేసుకోకూడదు, చాలా తక్కువ తీసుకోవాలి. ఆ నువ్వులు వచ్చేసి 3 గ్లాసెస్ ఉన్నాయి కదా, నేనైతే 2.5 వాటర్ మాత్రమే వేసాను. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది తప్పకుండా. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి. ఇక్కడ మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను వాటర్ చాలా తక్కువ వేసినప్పటికీ అది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకేం అర్థం కాలేదు. పేరు ఏదైతేనేం తినడానికైతే చాలా బాగుంది.